బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంపై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇది విస్తృత స్థాయి సమావేశం కాదు, విషాద ఛాయలలో జరుపుకుంటున్న సమావేశమని దుయ్యపట్టారు. రాజలింగమూర్తి హత్యను కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కులగణనలో సంఖ్య ముఖ్యం కాదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ ముఖ్యమని చెప్పారు. తెలంగాణకి రావాల్సిన నీటి వాటా కోసం న్యాయబద్ధంగా పోరాటం చేసి సాధించుకుంటామంటున్న మధుయాష్కి గౌడ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పరిణామాల మీద మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ గారు ఉన్నారు. సార్, ఇటీవల కేసీఆర్ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ గ్రాఫ్ ఏడాదిలోనే పూర్తి స్థాయిలో పాతాళానికి పడిపోయింది అనేటటువంటి కామెంట్ చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? అది బీఆర్ఎస్ విస్తృత స్థాయి కాదు, విషాద ఛాయలలో జరుపుకున్న మీటింగ్. అది పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్ళంతా కోమాలకు వెళ్ళిపోయి చాలా కష్టకాలంలో జరుపుకుంటున్న సభ అది. ఎందుకు ప్రజలు ఆక్రోషంగా ఉంటారు? 500 రూపాయలు అడిషనల్గా బోనస్ వస్తుందనా సన్న వడ్ల గిట, లేక ఉచితంగా బస్సులు ప్రయాణం చేస్తున్న మహిళలకు కోపంతో ఉంటారా? దేని కొరుకుంటారని చెప్తున్నాడు. ఇవన్నీ అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు, తోడలుడు, కొడుకు, ఈ 5 నడిపించే పార్టీ ప్రభుత్వం కావాలా తెలంగాణలో? లేక ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం చేస్తూ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావాలనేది తెలంగాణ ప్రజలు స్పష్టమైన నిర్ణయంతో తీసుకున్నారు. అది కొనసాగుతూ ఉంది. మరొక్కసారి ఆ నలుగురు ఒక దుర్మార్గ పాలన కోరుకుంటారని అనుకోవట్లేదు. సార్, ఫైనల్గా చెప్పండి, కృష్ణా జిల్లాల విషయంలో ఆంధ్రాకు అత్యధిక వాటాల కంటే ఎక్కువగా నీటిని తరలించుకొని వెళ్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అసమర్థంగా చూస్తూ ఉండిపోతూ ఉంది, అడ్డుకునే ప్రయత్నం చేయట్లేదని హరీష్ రావు నిన్న కామెంట్ చేసింది. హరీష్ రావు వంగి సలాములు కొట్టి నాగార్జున సార్ కట్ట మీద కొట్లాటైతే చంద్రబాబు నాయుడికి మామ అల్లుళ్ళు పోయి వంగి సలాములు కొట్టింది మర్చిపోయినరా? కాంగ్రెస్ పార్టీ ఎంపీగా నేను బాబ్లీ ప్రాజెక్టు పైన కేసు వేసి కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకుల యొక్క చరిత్ర. హైదరాబాద్ నిధులు పంచకుండా తెలంగాణ సస్యశ్యామలమయ్యేటట్టుగా హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ ప్రాంతానికి పరిమితం చేస్తూ ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ఎవరు గుంటనక్కలో ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఇది ఓవరాల్గా కాంగ్రెస్ ప్రధానంగా నీటి వాటాలు, కృష్ణా జిల్లాల నీటి వాటాల కోసం కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి తప్పకుండా నీటి వాటాను సాధించుకొని తీరుతామనేది కూడా ధీమాను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మధుయాష్కి గౌడ్ గారు. కెమెరా పర్సన్ అఖిల్తో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.